అయితే గద్దర్ అవార్డుల నేపథ్యంలో అవమానం జరిగింది అని చెప్పేసి కొన్ని వార్తలు వైరల్ అవుతా ఉన్నాయి. ఎస్, బాజాప్తా అవమానం జరిగింది. గద్దర్ పోరాటం దేనికోసం, గద్దర్ని సన్మానించడం, గద్దర్ని సత్కరించడం అని అంటే తుపాకీ పుట్టించిన ఆయనని సత్కరించడమే అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు బీజేపీ నాయకులు లాంటి వాళ్ళు. ఇక అది వేరే విషయం. కానీ దాన్ని పక్కకు పెడితే గద్దర్ పోరాటం అంతా అణగారిన వర్గాల కోసమే పోరాటం జరిగింది, ఆదివాసీల హక్కుల కోసమే పోరాటం జరిగింది, పేదల కోసం భూముల కోసం హక్కులకు పోరాటం జరిగింది, తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం జరిగింది. వరంగల్లో అమ్మ తెలంగాణమా ఆకలి కేకల గానమా అని చెప్పేసి ఆనాడు వరంగల్లో సభ నుంచే పుట్టుకొచ్చింది ఆ పాట. గద్దర్ నోటి నుండి ఆ పాట విన్నాం. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిండ్రు గద్దర్. ఆ గద్దర్ అక్కడ పాట వాడిన తర్వాత వరంగల్లో ఆయన మీద కాల్పులు జరిపిండ్రు ఆయన ఇంటి దగ్గర. రైట్. ఇక గద్దర్ పోరాటం అంతా తెలంగాణ వర్గాల కోసం, అణగారిన వర్గాల కోసం, బానిసత్వం నుంచి బయట పడడం కోసం ఉండే. ఇక ఈ ప్రభుత్వం వచ్చి రాగానే గద్దర్ అవార్డులు అని చెప్పేసి సినిమాలలో ఇచ్చే అవార్డులకు గద్దర్ అవార్డు అని చెప్పేసి పేరు పెట్టుకున్నారు. ఆ గద్దర్ అవార్డు పేరు మీద ముందుగా ఏం చేసిందంటే గద్దర్ ఫోటో లేకుండానే ఆహ్వాన పత్రికలు పంపిండ్రు, గద్దర్ ఫోటో లేకుండానే ఆ సోషల్ మీడియాలో వైరల్ చేసిండ్రు. వాళ్ళు సురుకులు పెట్టే వరకు ఉద్యమకారులు కానీ, సోషల్ మీడియాలో గద్దర్ని అభిమానించే వ్యక్తులు కానీ సురుకులు పెట్టే వరకు మళ్ళీ దాన్ని రిటర్న్ తీసుకొని మళ్ళీ గద్దర్ ఫోటో పెట్టి ఆ వీడియోలు విడుదల చేసిండ్రు, ఫోటోలు విడుదల చేసిండ్రు. అయితే ఇక్కడ గద్దర్ అవార్డులో అవమానం అని నేను ఎందుకు అంటున్నా అంటే, చాలా మంది సినీ ప్రముఖులు రాలే, కానీ ఇక్కడ గద్దర్ అవార్డులు ఇవ్వాల్సింది ఎవరికి ఇవ్వాలి? తెలంగాణలో పాటలు పాడేటోళ్ళు చాలా మంది ఉన్నారు. గద్దర్ లెక్క గద్దరికి సరిపాటోళ్ళని నేను చెప్పట్లేదు, కానీ గద్దర్ తర్వాత ఆ వారసత్వాన్ని పునికిపుచ్చుకొని పాటలు పాడేటోళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్లకు ఒక్కరికి కూడా ఇవ్వాలి అవార్డు ఇవ్వలే. దీనిలో ట్విస్ట్ ఏంటంటే ఈ అవార్డుల్లో భాగంగా మంగ్లీ కూడా పాటలు పాడింది. మంగ్లీ మీద ఏమైనా ఒత్తిడి తీసుకొచ్చిండ్రా, అందుకనే ముందుగల్లా ఈ డ్రగ్స్ అని చెప్పేసి ఇట్లా ఇరికించే ప్రయత్నం చేసిండ్రా అనే అంశాలు కూడా తెర మీదకి వచ్చినాయి. అది వేరే ముచ్చట. కానీ అయితే మధుప్రియ మనకు తెలుసు కదా, అందరికీ సుపరిచితమే. మధుప్రియ ఏమంటారు ఒక స్టేటస్ పెట్టింది. ఎవర్రా మీరంతా, గద్దర్కు మీకు సంబంధం ఏంది? పాఠశాలలలో బూందీ కార మిక్చర్ పొట్లాలు వంచినట్టు తలా ఒకటి పనిచేస్తున్నారు, ఎవర్రా మీరంతా అని చెప్పేసి. తెలంగాణ కోసం ఉద్యమంలో పాల్గొన్నాం. నిజంగా మధుప్రియ అంటే చిన్న పాపప్ప నుంచి సంకనెత్తుకొని ఉద్యమాలలో దింపిండు గద్దర్. ఇలా అట్లాంటి వాళ్ళకు గుర్తింపు లేదు. చాలా మంది కవులు కళాకారులకు గుర్తింపు లేదు. తెలంగాణ కోసం పోరాటం చేసిన వాళ్ళకు గుర్తింపు లేదు. చాలా మంది ఉన్నారు కదా, మరి ఇటువంటి వాళ్ళందరినీ ఎందుకు గుర్తించలేకపోయినరు? వీళ్ళు కూడా సినీ రంగాలలో రాణిస్తూ ఉన్నారు కదా. మధుప్రియ కూడా పాటలు పాడింది కదా. సరే, స్టేటస్ అయితే పెట్టిండ్రు దీన్ని తీవ్రంగా. కానీ ఒక్క తెలంగాణ వ్యక్తికి, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తికి ఒకసారి, ఇప్పుడైతే టైం చాలా అవుతుంది, ఒకసారి ఫోన్ చేద్దాం, లిఫ్ట్ చేస్తే మాట్లాడదాం. ఈవెంట్లో ఉన్నదంట, అందుకని కాల్ లిఫ్ట్ చేయలేకపోతుందట. రైట్, మెసేజ్ చేసిన కాల్ లిఫ్ట్ చేయలేకపోతుంది అని చెప్పేసి, కాల్ లిఫ్ట్ చేయలేకపోతున్నా, కాల్ యూ బ్యాక్ అని పెట్టింది. ఒకవేళ రిటర్న్ మాట్లాడితే రిటర్న్ కాల్ చేస్తే మనం చేద్దాం. ఏంటంటే గద్దర్ అవార్డుల్లో చాలా అన్యాయం జరిగింది, గద్దర్ అవార్డులకు అవమానం అని చెప్పేసి కూడా. రైట్, గద్దర్ పోరాటం దేనికోసం, గద్దర్ లెక్క పోరాటం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసువంటోళ్ళను గుర్తించి ఒకరిద్దరికైనా అవార్డులు ఇస్తే ఇలా గద్దర్ ఆత్మకు ఇంత చిన్న శాంతన చేకూర్చబడేదేమో అని చెప్పేసి నా అభిప్రాయం. స్టేటస్లు పెట్టిరు, దాంట్లో అర్థం ఉన్నది వాళ్ళు పెట్టడంలో. తెలంగాణ కోసం కొట్లాడింది మేము, తెలంగాణ కోసం పోరాటం చేసింది మేము. ఇలా గద్దర్ అవార్డులన్నీ ఎత్తుకొని పోతా ఉన్నారు, పుట్నాలు బెల్లాలు వంచినట్టు ఎవరెవరికో అవార్డులన్నీ పనిచేస్తూ ఉన్నారని చెప్పేసి రక్తం మరిగిపోతా ఉన్నది. ఉద్యమంలో పాల్గొన్నాం, ఉద్యమంలో ఉరువు తొలగించినము, ఎవర్రా మీరంతా అని చెప్పేసి స్టేటస్ పెట్టింది. ఆ స్టేటస్ వైరల్ అవుతా ఉన్నది సోషల్ మీడియాలో. మధుప్రియ రైట్, సంకను ఎత్తుకొని పెంచిండు కదా, సంకను ఎత్తుకొని ఉద్యమ ఉగ్గుపాలు తాగిచ్చిండు కదా మధుప్రియకు గద్దర్. ఇలా కనీసం అసువంటలను గుర్తించుకోలేకపోయిండ్రు. ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే బన్నీ బాబు వచ్చిండు స్టేజీ మీదకి, తర్వాత బాలయ్య బాబు వచ్చిండు, చాలా మంది వచ్చిర్రు. కనీసం పిలిపించి ఒక పాట పాడిపించిన అయిపోతుండే కదా, చాలా పాటలు ఉండే కదా. ఒక రకంగా చెప్పాలంటే సంకనెత్తుకొని ఉద్యమం ఉగ్గుపాలు తాగిపించి ఇలా ఉద్యమం ఉధృతమయ్యేటట్టు చేసి ఒక చిన్న బిడ్డ ఇలా ఆట పాట ఆడుతుంది అని చెప్పేసి ఇలా ఆవట్టిరు కదా. మరి ఇలా వాళ్ళు గుర్తు రాలేరా? ఎన్ని పాటలు, ఏం సినిమా పాటలు పాడిచ్చిరు కదా నిన్న, ఎన్ని పాటలు ఉండే.
తెలంగాణ పాటలు సంస్కృతి సాంప్రదాయాలను పక్కకు వాడేసిండ్రు, అయిపోయింది. తెలంగాణ పాటలను యాద్ చేసుకొనియకుండా చేసిండ్రు. అవమానం కాదా ఇది? పక్క అవమానమే అవుతుంది. రైట్. ఇక పుష్పకు ఉత్తమ నటుడి అవార్డు ఇచ్చిరు. అవార్డు రేవంత్ రెడ్డి చేతుల మీదుగా తీసుకున్నారు. అయితే అప్పుడు ఒకానొక సందర్భంలో సీతక్క ఏదైతే పుష్ప 2 సంధ్యా థియేటర్ ఈవెంట్లో జరిగిన ముచ్చట ఏదైతే ఉన్నదో అందులో పేరు మర్చిపోయిండు. కథ కార్ఖానా బెయిల్ వచ్చినా కూడా ఒక రోజు జైల్లో పెట్టిండు. కావాల్సుకొని కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డాడు. ఎందుకంటే పేరు మర్చిపోయిందనే ఉద్దేశంతోనే పెట్టిండ్రు అని చెప్పేసి ఒక 1 వీక్ వ్యవధిలోనే ఇదంతా జరిగిపోయింది. ఒక వారం రోజులకి నెల రోజులు లేకపోతే ఒక 2 నెలల వ్యవధిలో ఇట్లా జరిగితే నిజంగానే ఇట్లా జరిగింది కాబట్టి అరెస్ట్ చేయించారు కావచ్చు అని అనుకుంటున్నారు. కానీ రివెంజ్ అనేది ఒక 3-4 రోజులలో అయిపోయింది. ఇది కంప్లీట్ అయిపోయింది. రైట్. ఆనాడు విమర్శించేది వాళ్ళే, కర్రు కాల్చి వాత పెట్టేది వాళ్ళే, ఇలా లావట్టుకునేది వాళ్ళేనా? నిన్న పుష్ప సినిమాకు గాను లేకపోతే ఉత్తమ నటుడి అవార్డు అల్లు అర్జున్ గద్దర్ అవార్డు అందుకునేటప్పుడు అయిపోయిన తర్వాత పుష్ప సినిమా నుంచి ఒక డైలాగ్ చెప్తున్నా అని చెప్పేసి ఆ డైలాగ్ చెప్పిండ్రు. మనకు గుర్తున్నదా? బిడ్డ మీద చిన్న గీత పడ్డా పోలేరమ్మ తల్లి గుడి ముంగట లేకపోతే రఫా 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 మీ అమ్మ తగ్గేదేలే పుష్పరాజ్ అని చెప్పేసి డైలాగ్ ఇచ్చిండు. అవార్డ్స్ కాబట్టి సరదాగా సినిమా నుంచి ఒక డైలాగ్ ఓకే, సరదాగా పుష్ప సినిమా నుంచి ఒక డైలాగ్. ఆ బిడ్డ మీద ఒక్క గీటు పడ్డా గొంట గంగమ్మ తల్లి జాతరలో ఆట తలలు నరికినట్టు రప్ప రప్ప నరుగుతా ఒక్కొక్కడిని. పుష్పరాజ్ అసలు తెగ్గేదేలే. అక్కడ చెప్పమన్నది లేదు. అల్లు అర్జునే లీనియస్ తీసుకొని అల్లు అర్జునే అడిగి మరి ఆ డైలాగ్ చెప్పిండు. మర్చిపోరు కదా. అంత క్రేజ్ అంత ఇమేజ్ సంపాదించుకున్న తర్వాత ఇలా ఒక ఇన్సిడెంట్ అయిందని చెప్పేసి A11గా ఉన్న అల్లు అర్జున్ను ఆ బెయిల్ వచ్చినా కూడా ఒక రోజు జైల్లో పెట్టిండ్రు. ఉంటుంది కదా. చిన్న మచ్చ తెచ్చుకోవద్దు, చిన్న పేరు తెచ్చుకోవద్దు అని అనుకుంటారు కదా. అందరూ మన లెక్క ఉండరు కదా రేవంత్ అన్న అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. నేను ఆ డైలాగు బయటకు వచ్చిన తర్వాత చాలా మంది అల్లు అర్జున్ అభిమానులు కానీ కొంతమంది కానీ ఏం ఫీల్ ఉన్నదిరా మామాయిరా అని చెప్పేసి సోషల్ మీడియాలో స్టేటస్లు పెట్టుకురు. నిన్న అదే అల్లు అర్జున్ డైలాగే నిన్న ఎన్ని గానం పోస్ట్ అయినాయో మీరు చూడొచ్చు, అబ్జర్వ్ చేయొచ్చు. రైట్. మొత్తం మీద ఇదైన తర్వాత జై తెలంగాణ నినాదం అంటేనే కక్కస్తుంది రేవంత్ రెడ్డికి. జై తెలంగాణ నినాదాన్ని పలకడు మనందరికి ఎరికే. ఉద్యమానికి తెలంగాణకు, ఉద్యమానికి రేవంత్ రెడ్డికి, ఉద్యమానికి తెలంగాణకు రేవంత్ రెడ్డికి పేగుబంధం లేదు అని చెప్పేసి ప్రతిసారి నిరూపించుకుంటాడు. నిన్న ఈసారి కూడా నిరూపించుకున్నాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏ విధంగా నిరూపించుకున్నారు అంటే జై తెలంగాణ నినాదం అనలే, పక్కకు ఆంధ్రాలో ఒక శాసనసభ్యునిగా ఏలుబడి చేస్తున్న బాలయ్య బాబు బాలకృష్ణ ఇలా ఆయన జై తెలంగాణ నినాదాన్ని పలుకుతాడు. సరే, జై తెలంగాణ నినాదం అంటే ఏమున్నది? ఇలా సొంత గడ్డ మీద పాయరం లేనోళ్ళు, సొంత ప్రజలు పెట్టిన భిక్ష మీద తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన వాళ్ళకు ఇలా సోయి లేదు, చిత్తశుద్ధి లేదు. వాళ్ళు జై తెలంగాణ అన్నారు. అటు అల్లు అర్జున్ జై తెలంగాణ అన్నాడు, ఇటు బాలకృష్ణ జై తెలంగాణ అన్నారు. యాంకరింగ్ చేసి అక్కడ శ్రీముఖి కూడా జై తెలంగాణ అన్నది. చాలా మంది జై తెలంగాణ నినాదాలు స్లోగన్స్ ఇచ్చిండ్రు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం జై తెలంగాణ అనలే. వీళ్ళు జై తెలంగాణ అన్నప్పుడల్లా రేవంత్ గుండెల్లా రైలు పరిగెట్టినట్టు అయిందట. దడదడా దడదడా దడుగుమని. ఎందుకన్నది? జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. థ్యాంక్ యూ సో మచ్ బాలయ్య బాబు గారు. ఇలా ఒక హెచ్చరిక జారీ చేసిండ్రు. నువ్వు రేవంత్ రెడ్డి జై తెలంగాణ అనవా బిడ్డ, ఎట్లా అనవో చూస్తామని చెప్పేసి అన్నదాన్ని మరి ఒత్తిపట్టి జై తెలంగాణ నినాదాలు పలికిండ్రు ఇలా సినిమా హీరోలు. సరే అన్నారు కానీ మొత్తం మీద ఇలా తెలంగాణ గడ్డ మీద ఉన్నోళ్ళకి కానీ, తెలంగాణ పాటలు పాడేటోళ్ళకి కానీ, కవులు కళాకారులకు కానీ, రచయితలకు కానీ ఒక్క గద్దర్ అవార్డు ఇవ్వలేకపోయినరు. అసలు గద్దర్ అని పేరు పెట్టుడే తప్పు సినిమాలకు సంబంధించి అని చెప్పేసి చాలా మంది వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేసిండ్రు. ఇలా ఏదో రాజకీయం చేద్దామని ఏదో చేసుకుంటే బూమరాంగ్ అయింది. రేవంత్ మెడక చుట్టుకున్నదనే అంశాలు కూడా తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఇలా చరిత్రను లేపేసేటోళ్ళు, ఉద్యమ చరిత్రను తీసేసేటోళ్ళు, ఉద్యమ చరిత్ర తీసేసి వేరే చరిత్ర అమరవీరుల త్యాగాలు పెడతామనంటే ఉద్యమ చరిత్రలో అమరవీరుల త్యాగాలు లేకుండా నాళ్ళున్నా ఇయ్యల్లా
కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ అమరవీరుల త్యాగాలు లేకుండానా. ఇది గద్దర్ అవార్డ్స్కి సంబంధించిన ముచ్చట. ఆడ చాలా అవమానం జరిగిందనే భావిస్తూ ఉన్నారు అందరూ. గద్దర్ అవార్డులు అవమానం, గద్దర్ ఫోటో లేకపోవడం అవమానం ఒక ఎత్తు అయితే, ఇలా గద్దర్కు సంబంధించిన వాళ్ళకు లేకపోతే కవులు కళాకారులకు ఏ విధంగానైతే గద్దర్ రాణించిండో ఆ రాణించిన వాటిలలో ఆ రంగాల నుంచి కవులు కళాకారులకు కనీసం గుర్తింపు లేకుండా పోయింది అని చెప్పేసి ఇలా కనీసము ఎవరికి ఇయ్యలేకపోయినరు అని చెప్పేసి మరిగిపోతా ఉన్నది, రక్తం సలసల మరిగిపోతా ఉన్నది అని చెప్పేసి చాలామంది కవులు కళాకారులు ఆవేదన వ్యక్తం చేసిండ్రు. అందులో మధుప్రియ డైరెక్ట్ స్టేటస్ పెట్టింది. ఆ వార్త వైరల్ అవుతా ఉన్నది సోషల్ మీడియాలో.